ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. ఎవరింట్లో అన్నా చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఎన్ని రోజులు దీపారాధన వెలిగించకూడదు, గుడికి ఎన్ని రోజులు వెళ్ళకూడదు, ముఖ్యంగా ఇప్పుడు ఎలాగో రాఖీ పౌర్ణమి వస్తుంది. నిజంగా వాళ్ళు ఈ రాఖీ పండుగ అన్నలతో కానీ తమ్ముళ్లతో కానీ ఈ రాఖీ అనేది కట్టొచ్చా? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. ఎవరింట్లో అయినా అశౌచము వచ్చింది అంటే చనిపోయినారు అనేటువంటిది ఉంటే ఎన్ని రోజులు దీపారాధన చెయ్యకూడదు. ఒకవేళ వీటిల్లో మధ్యలో రాఖీ పండుగ అనేటువంటిది వస్తే రాఖీ కట్టవచ్చా అనేటువంటిది ఒకటి. ఇక్కడ మామూలుగా 11 రోజుల పాటు 10 రోజుల పాటు మహిళ అనేటువంటిది ఉంటుంది. సహజముగా జాత అశౌచము, మృత అశౌచము అనేటువంటివి 2 ఉన్నాయి. పుట్టినప్పుడు 11 రోజులు ఉండాలి. 11వ రోజు స్నానము మామూలుగా ఈ పుణ్యాహవాచనం అది జరుగుతుంది. అలాగే చనిపోయినటువంటి రోజు కూడా 11 రోజుల పాటు 10 రోజులు అయిన తర్వాత 11వ రోజు చేసుకుని 12వ రోజు సహజముగా అందరికి వచ్చి భోజనాలు అవి పెట్టడం చేయటం అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ 10-11 రోజుల పాటు 10 రోజుల పాటు దీపారాధన అనేటువంటిది ఉండవు. పుట్టినా ఉండదు, చనిపోయిన ఇంట్లో ఉండదు. ముఖ్యంగా ఒకవేళ రాఖీ పండుగ అనేటువంటిది మధ్యలో వచ్చింది, ఆ ఇంట్లో ఆడపడుచు ఉన్నది, మనకు రాఖీ కట్టాలి అనేటువంటి దృక్పథముతో ఉన్నప్పుడు మహిళ ఉంది కదా, కాబట్టి కట్టడానికి అవకాశం ఉండదు. అంటే ఏమిటి, ఏం జరుగుతుంది? కడితే ఆల్రెడీ మహిళలో ఉన్నారు వాళ్ళు, నువ్వు ఏమి చేసినా చెల్లుబాటు కాదు. అంటే మనస్సుతో సంకల్పించి చేసుకునేటువంటిది కదా, చేయవచ్చును కదా అనేటువంటిది ఉండవచ్చు. కానీ అలా కుదరదు. అలా కాదు. కానీ ఇదంతా అయిన తర్వాత మనస్సుతో సంకల్పం అనుకోయి ఉంటుంది కదా, అయ్యో రాఖీ పండుగ వచ్చి కట్టలేకపోయినానే అని అనుకుంటుంది కదా. ఆమె మనస్సుకు రాఖీ పండుగ పౌర్ణమి ఉంటేనే చెయ్యాలి అనేటువంటిది లేదు. కానీ మళ్ళీ పౌర్ణమి లోపల దాన్ని కట్టుకోవచ్చు, తప్పు లేదు. రాఖీ పండుగ నాడు ఆ ఇదిలో ఉంది కాబట్టి కట్టలేకపోయింది కాబట్టి తద్వారా మళ్ళీ పౌర్ణమి నాడు కానీ నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి కానీ మళ్ళీ మామూలుగా మధ్యలో కానీ మంచి రోజు చూసుకొని కట్టవచ్చు. అదేం తప్పు కాదు. అలా కట్టుకున్నా కూడా ఏమీ తప్పు కాదు, కట్టవచ్చు. ఆమె మనస్సు అక్కడ ప్రధానం. కాకపోతే మహిళలో ఉండి కట్టడం అనేటువంటిది వేరు, అక్కడ పుణ్యావచనము కావాల్సినటువంటి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత కట్టడం అనేటువంటిది వేరు. ఎందుకు అంటే వీళ్ళు బాగుండాలని కదా కడుతుండేది. వాళ్ళకు ఒక ఇబ్బంది వచ్చింది, అది భగవద్ అనుగ్రహం. ఎలాగో ఏదో ఒక రోజు పుట్టిన వాళ్ళు వెళ్ళక తప్పదు. అక్కడ ఏదో ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరము ఉన్నది. ఆ గౌరవాన్ని చూసిన తర్వాత ఇక్కడ ప్రేమను పంచుకోవచ్చు. కనుక అది శాస్త్ర ప్రామాణికముగా పాటించినటువంటి అవకాశము అక్కడ దక్కుతుంది. ఆమె మనస్సుకు నేను కట్టలేకపోయినానే అనేటువంటి బాధ లేకుండా తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి నాడు నెక్స్ట్ పౌర్ణమికి తప్పకుండా కట్టవచ్చును. అంతే మనస్సుతో, లేదా మధ్యలో కూడా ఇది అయిన తర్వాత కూడా కట్టవచ్చు, ఇబ్బంది లేదు. అలా చేసుకునేటువంటి సన్నివేశాలు ఉంటాయి, చేయవచ్చును. ఇది కొన్ని శాస్త్రాల్లో ఉండవు. ఇవన్నీ ఎట్లుంటాయంటే మనం ఆలోచనతో చెప్పేటువంటి ధర్మాలే ఉంటాయి తప్ప ఇది ధర్మము పనికొస్తుంది, ఇది పనికిరాదు. కొన్ని ఉంటాయి శాస్త్రాలు. లేనప్పుడు ఏం చేస్తాం, దాన్ని అనుకూలంగా చేసుకోవటమే. ఆమె మనస్సు కట్టాలనేటువంటి దృక్పథం ఉంది, అనుకుంది, అక్కడ సమన్వయం లేదు. ఇంకా మళ్ళీ సంవత్సరం వరకు ఆగాలిగా. మళ్ళీ సంవత్సరం కడతానంటే సంవత్సరం రోజు ఆ మనస్సు కొంచెం కొతుకులాట అనేది ఉంటుందన్నమాట. కొతుకుంటుంది, మనిషికి అసంతృప్తి ఉంటుంది. అది లేకుండా నెక్స్ట్ మళ్ళీ పౌర్ణమికి అరే అప్పుడు నేను ఆ ఇదిలో ఇబ్బందిలో ఉంటి కాబట్టి నేను ఇప్పుడు కడుతున్నానని పరిపూర్ణంగా కట్టుకోవచ్చును. వాళ్ళ అసలు ఏది ఇప్పుడు కట్టారే ఎట్లా అంటే అప్పుడు కట్టలేకపోయింది, ఇప్పుడు కట్టి. పౌర్ణమి రాఖీ పౌర్ణమి కావచ్చు, అక్కడ ఇబ్బంది అయింది. నెక్స్ట్ వచ్చేటువంటి పౌర్ణమి మంచిదే, కట్టవచ్చు. అందువల్ల అలా చేసుకుంటే అది కూడా తప్పేమీ కాదు తల్లి. అక్కడ ఆ అత్తగారింటి దాంట్లో ఉండేటువంటి ఆ గౌరవాన్ని పూర్తి చేసినట్టు ఉంటుంది. ఇక్కడ అన్న యొక్క తమ్ముడి యొక్క ప్రేమ అనురాగాన్ని పొందటము ఉంటుంది. అలా 2 రకాలుగా ఆ స్త్రీమూర్తి యొక్క ఇది చేసుకోవచ్చు అని తెలుస్తుంది. ఇప్పుడు గుడికి అంటే ఎన్ని సంవత్సరం వరకు వెళ్ళకూడదా ఎలా గురుగారు? గుడికి లక్షణంగా వెళ్ళొచ్చమ్మా. 12వ రోజు అయిపోతే 13వ రోజు 12-13 రోజులు అయిపోయిందంటే లక్షణంగా వెళ్ళవచ్చును గుడికి.
గుళ్ళో వెళ్ళవచ్చు నువ్వు, గుళ్ళో పూజలు అవి చేసుకోవచ్చు లక్షణంగా. 12 రోజులు ఏమిటి చేయకూడదు అంటే కొన్ని ఇంట్లో శుభకార్యాలు చేయటానికి ఉండదు. చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.